హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ భవ్య. వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్. మీరెలా ఉన్నారనేది నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. నాకు నిన్న మార్నింగ్ అనుకుంటా లేచి ఇంటి ముందు ముగ్గేస్తున్నప్పుడు ఐడియా వచ్చిందండి. నాకు ఇంటి ముందు స్పేస్ చాలా తక్కువుంటుంది. అంత తక్కువ స్పేస్‌లో ముగ్గు వేసుకోటానికి చాలా మందికి రాదనమాట. అంటే ముగ్గులు తెలియకపోవడం ఇట్లా ఉంటుంది కదా! సో, అలాంటి వాళ్ళ కోసం కొన్ని తక్కువ స్పేస్‌లో వేసుకునే రంగోలి గురించి చూపిద్దాము అని ఈ వీడియో చేస్తున్నాను. ఈ ముగ్గైతే అసలు నేను ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదేమో! అంత ఈజీగా ఉంటుంది. ఈ వీడియోలో నేను చూపిచ్చే ముగ్గులన్నీ కూడా ఓన్లీ 5 డాట్స్ తోటే ఉంటాయి. అన్నీ చిన్న స్పేస్‌లో వేసుకునే ముగ్గులే అనమాట. 5 డాట్స్‌కి మించి ఉండవు. నేను ఫస్ట్ ఏమనుకున్నానంటే ఫ్రీ హ్యాండ్‌తో ఏసేవి అండ్ కొంచెం ఇంకా పెద్దవి 7, 12 ఇట్లా డాట్స్ ఉండేవి, నార్మల్ ఫ్రీ హ్యాండ్స్‌వి అన్నీ చూపిద్దాం అనుకున్నాను. కానీ తర్వాత అనిపించిందనమాట, ముందు తక్కువ స్పేస్‌లో వేసుకునేవి, అది డాట్స్‌తో వేసుకునే ముగ్గు చూపిద్దాము. ఆ తర్వాత ఫ్రీ హ్యాండ్‌లో వేసుకునేవి ఇలా చూపిద్దాము అని చెప్పి ముందు ఓన్లీ 5 డాట్సే అండి. ఇప్పుడు ఫస్ట్ 2 చూపించిన 2 ముగ్గులు కూడా రిలేటెడ్‌గానే ఉంటాయి. అంటే డాట్స్ ఒకే టైప్‌లో పెట్టుకుంటాము అండ్ ముగ్గు కూడా ఒకేలాగుంటుంది చూడ్డానికి. పెద్ద కష్టం గాదు. సో, అలా ఉండే ముగ్గులన్నీ నేను 3 ముగ్గులు అలా ఒకేలాగా డాట్స్ పెట్టుకునేవి, ఒకే విధంగా ఉండేవి చూపిస్తున్నాను. చాలా అంటే చాలా ఈజీగా ఉంటాయండి. ఎందుకంటే నేను డైలీ ఇంటి ముందు వేయటానికి నాకు చాలా తక్కువ స్పేస్ ఉంటుందనమాట ఇంటి ముందు. మీరే చూస్తున్నారు గదా! స్టెప్స్ దగ్గరైతే అసలెప్పుడు ఒకటే ముగ్గు వేసుంటాను. గ్రిల్ ముందు మాత్రం కొంచెం డిఫరెంట్‌గా అప్పుడప్పుడు మారుస్తుంటాను. సో, నేనలా వేస్తాను కదా! మీకు కూడా చూపిద్దాము. తక్కువ స్పేస్ ఉండేవాళ్ళు అంటే అపార్ట్మెంట్స్‌లో ఉండేవాళ్ళకి చిన్న చిన్న ముగ్గులు తప్ప వేసుకోలేరు కదా! అంటే ఇప్పుడు అపార్ట్మెంట్స్‌లో ఉండేవాళ్ళు ఇంటి ముందే కాదండి, బాల్కనీలో కానీ ఎక్కడన్నా తులసి మొక్క పెట్టుకుంటారు కదా! అక్కడ వేసుకోవాలన్నా లేదా దేవుడి రూమ్‌లో, దేవుడి మందిరం ముందు వేసుకోవాలనుకున్నా ఈ చిన్న చిన్న ముగ్గులైతే చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటాయి. అందుకని ఈ వీడియోలో అవే చూపిస్తున్నాననమాట. ఈ వీడియో ఎడిట్ చేసేటప్పుడు అనిపించిందండి, అసలు ఇన్ని రోజులు నేను ఎందుకు చూపించలేదు, ఇది కూడా యూస్‌ఫుల్లే కదా చాలామందికి. మేబీ ఇప్పుడు నాకు కూడా ముగ్గులు చాలా ఏమీ రావు. కొన్నొచ్చు. ఆ కొన్ని కొన్నే వేస్తుంటాననమాట. కొన్ని ఫ్రీ హ్యాండ్‌తో వేసేవి ఉంటాయి, కొన్ని డాట్స్ పెట్టి వేసేవి ఉంటాయి. బట్ ఫాస్ట్‌గా వేసుకోవడానికి ఇట్లాంటి చిన్న చిన్న ముగ్గులు తక్కువ స్పేస్ ఉన్నప్పుడు ఆలోచించకుండా వేసుకోవచ్చు కదా! సో, ఇలాంటివి ఏమన్నా చూపిస్తే చాలా యూస్‌ఫుల్‌గా ఉంటుంది కొంతమందికి అనని నాకనిపిచ్చింది. సో, అందుకని ఇంకా వేరే వ్లాగ్స్ మైండ్‌లో ఉన్నా కూడా ముందు ఇదే చేద్దాము అనని చెప్పి అది పనిగా దీనికోసం టైం తీసుకొనైతే ఇది చేశాను. అంటే ముగ్గులేమంత నీట్‌గా వేయలేదండి. చూడంగానే మీకు ఈజీగా అర్థమైపోయేలాగా ఉంటాయి. అంత ఫాస్ట్‌గా వేసేసాను చూపిద్దామని అప్పటికప్పుడు డిసైడ్ అయ్యి నిన్న ఈవినింగే చేసేసాననమాట ఈ ఈ వీడియో. నార్మల్‌గా అయితే ఇంకా వేరే వ్లాగ్ పోస్ట్ చేసేదాన్ని గానీ, అప్పుడెందుకో సడెన్‌గా ఆలోచన రావటము, వెంటనే వీడియో చేసేసాను. ఈజీగా ఉంటుంది, ఎవరికైనా యూజ్ అవుతుంది అనేసి. అండ్ నేను కూడా ఇంటి ముందు ఇలాంటి చిన్న చిన్నయే వేస్తాను. అంటే మెయిన్ వాకిలి దగ్గర ఇంటి ముందయితే కొంచెం పెద్దగా వేస్తాము. లేదంటే నేను వేస్తే పెద్దగా ఏస్తా. మా ఓనర్ వేస్తే మాత్రం తను కొంచెం చిన్నగానే వేస్తారు. అన్నీ ఫ్రీ హ్యాండ్ ఏస్తారనమాట. డాట్స్ ఏం పెట్టరు. సో, నేను వాకిలి దగ్గర ఒక్కొక్కసారి నా గ్రిల్ దగ్గర, ఇంటి ముందు మెయిన్ డోర్ దగ్గరైతే అసలెప్పుడూ ఒకటే ఉంటుంది. ఫ్రీ హ్యాండ్ అది. సింపుల్‌గా వేస్తాను. ఇంక అంతకంటే ఏం వేయనక్కడ. గ్రిల్ దగ్గరైతే గ్రిల్ డోర్ దగ్గర మాత్రం అప్పుడప్పుడు డాట్స్ పెట్టి వేస్తాను. అప్పుడప్పుడు ఫ్రీ హ్యాండ్ వేస్తాను. ఏదో కొంచెం అలా అలా వేస్తుంటాననమాట. ఇప్పుడు కొత్తగా చూసే వాళ్ళకైతే చెప్తున్నాను. నాకు మెయిన్ డోర్ ఎదురుగా అయితే అస్సలు స్పేస్ ఉండదండి. జస్ట్ ఒక ఫ్లవర్ ఏసుకునేంత స్పేసే ఉంటుంది. అంత తక్కువ అనమాట ముగ్గు వేయటానికి. ఓల్డ్ వీడియోస్ ఆల్రెడీ చూసిన వాళ్ళకైతే తెలుస్తది నాకు ఎంత స్పేస్ ఉంటుంది అనేది. ఆ కొంచెం స్పేస్‌లో కూడా ఈ ముగ్గు వేసుకోవచ్చనమాట. మనం డాట్స్ పెట్టుకునే దాన్ని బట్టి ఉంటుంది ఏదైనా సరే. కొంచెం దగ్గరగా పెట్టుకుంటే చిన్న స్పేస్‌లో గూడా వేయొచ్చు. లేదు దూరంగా వేసుకుంటే కొంచెం పెద్ద స్పేస్‌లోకి గూడా మంచిగా వస్తుందనమాట. ఆహ్, కాకపోతే ఇవేం మరీ పెద్ద ముగ్గులేం కాదండి. కొంచెం చిన్నవే. ఈజీగా ఉండేందుకు నేను ఎలా చూపిస్తున్నానో అలా వేయండి. కన్‌ఫ్యూజ్ అవ్వకుండా కొంచెం ఈజీగా ఉంటుందనమాట అలా వేస్తే. నేను గూడా కొన్ని ముగ్గులకి ఆల్రెడీ నాకొచ్చిన వాటికి కూడా కన్‌ఫ్యూజ్ అవుతుంటాను అప్పుడప్పుడు. అందుకని కన్‌ఫ్యూజన్‌ని అవాయిడ్ చేయడం కోసం కొంచెం ఈజీగా ఉండాలని అలా చూపిస్తున్నాననమాట. మీరు అదే ప్రొసీజర్ ఫాలో అయిపోతే మీకు కొంచెం కన్‌ఫ్యూజన్ లేకుండా ఉంటుంది.
సో నేనేం పెద్ద పెద్ద ముగ్గులు అవంతా ఎప్పుడు వేయనండి. ఎప్పుడో నాకు తెలిసి నా చిన్నప్పటి నుంచి ఎప్పుడో వేసుంటాను తప్ప ఇప్పుడైతే నేను వేయట్లేదు. నాకు గుర్తు కూడా ఉండవు. సో ఎప్పుడన్నా ఇట్లా చుక్కలు పెట్టినప్పుడు కూడా కన్‌ఫ్యూజ్ అవుతుంటాను. అందుకని నాలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని కన్‌ఫ్యూజ్ అవ్వకూడదని కొంచెం ఈజీగా ముందు ఏ లైన్ ఎటునుంచి ఎలా గీస్తే ఈజీగా ఉంటుంది అనేది కూడా చూపించానిక్కడ. సో నేనదంతా ఎక్స్‌ప్లెయిన్ చేసే బదులు విజువల్‌గా మీరు చూస్తేనే మీకు అర్థమైపోతుంది కదా అనేసి నేను వాయిస్ ఓవర్‌లో మాత్రం ఈ లైన్ వేయండి, ఈ డాట్ కలపండి అని చెప్పట్లేదు. మీరు ఇంకొకటి గమనిస్తే అనుకోకుండా అన్నీ దీపాల ముగ్గులు టైపే వచ్చినియండి. ఫస్ట్ అన్నీ ఇట్లా స్క్వేర్స్, బాక్సెస్ వచ్చేలాగా మెలికల ముగ్గులు టైప్‌లో వచ్చినియి ఫస్ట్ 3. తర్వాత నుంచి వచ్చేయన్నీ దీపాల ముగ్గులే వచ్చినియి. ఈ మధ్య ఎందుకో నేను ఇంటి ముందు వేసేటప్పుడు గూడా అన్నీ ఆ దీపాల టైప్‌లో ఉండేవే వేస్తున్నారనమాట. ఏమో ఈ మధ్య వాటి మీద కొంచెం నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ కనిపిస్తుంది. ఈరోజు మీకు చూపించేటప్పుడు కూడా అనుకోకుండా నేను అన్నీ చూపించాలనే స్టార్ట్ చేశాను. అనుకోకుండా అన్నీ అవే వస్తున్నాయన్నమాట. ఇంకోటేంటంటే తర్వాత కూడా మీరు చూస్తారు. ఇక్కడ అసలు యాక్చువల్‌గా రౌండ్స్ పెడితే చాలు. ఇక్కడ కూడా చూసారా దీపాలేసేస్తున్నాను. ఏమో దీపాల మీద నాకు ఈ మధ్య కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. అలా అయినా వేసుకోవచ్చు, ఇలా అయినా వేసుకోవచ్చు అని చూపించడం కోసమే ఇక్కడ దీపాలేసాను. అండ్ నాకు కొంచెం ఎందుకో ఈ మధ్య అట్లా వెయ్యాలి అనిపించింది కాబట్టి అలా వేస్తున్నాననమాట. కొంచెం ఇంట్రెస్ట్ వాటి మీద ఉంది. అండ్ ఈ ముగ్గుకైతే పర్టికులర్‌గా ముందు మధ్యలో ఫ్లవర్ స్టార్ట్ చేసుకొని, ఇట్లా కార్నర్స్‌లో దీపాలు వేసేసుకుంటే ఈజీ అవుతుందనమాట. కన్‌ఫ్యూజ్ అవ్వము. చాలామందయితే ఫస్ట్ ఆ దీపాలు డ్రా చేసేసుకొని, ఆ తర్వాత ఫ్లవర్‌ని ఇట్లా డ్రా చేయడం ఇలా చేస్తారు. ముందు మధ్యలోదేసుకుంటే దానికి కార్నర్స్‌లో ఉండేవి ఈజీగా అర్థమవుతాయనమాట. ఈ పెటల్స్ వేసుకునేటప్పుడు కూడా కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాము. ముందు మధ్యలోది వేసేస్తే. సో ఇలా ట్రై చేస్తే మీరు కొంచెం కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఈజీగా వేసేసుకోవచ్చనమాట. మీరు సింపుల్‌గా నేను చెప్పింది ఫాలో అయిపోండి. కొంచెం ఈజీగానే అనిపిస్తాయి. ఏం పెద్ద కష్టమైన ముగ్గులు కూడా కాదు. నెక్స్ట్ ఇంకొక వీడియో ఇలాంటిదే చేస్తానండి. బట్ ఫ్రీ హ్యాండ్‌తో వేసేవి అంటే డాట్స్ లేకుండా ముగ్గు చూపిస్తాను. నిజంగా అవైతే ఇంకా డెడ్ ఈజీగా ఉంటాయన్నమాట. అంటే చిన్న చిన్నవే కదా! చాలా ఈజీగా ఉంటాయి. అసలు నేను పాతింట్లో ఉన్నప్పుడైతే మొత్తం ఆ ఫ్రీ హ్యాండే ఏసేదాన్ని. ఇప్పుడన్నా కొంచెం డాట్స్ పెట్టి వేస్తున్నాను కానీ, ఆ ఫ్రీ హ్యాండ్స్‌వి చాలా ఈజీ అనమాట. ఫాస్ట్‌గా పనైపోతది అనేసి అలా వేసేసేదాన్ని. ఈసారి నెక్స్ట్ వీడియోలో మీకు అవి కూడా చూపిస్తాను. అంటే ఇవి కూడా చాలా ఈజీనే. ఈ మధ్య ఎందుకో డాట్స్ పెట్టి ముందు ట్రై చేద్దాము, చాలా రోజులు అయిపోయింది అనేసి నేను ఇట్లా డాట్స్‌వి ఈ మధ్య వేస్తున్నాను కానీ, ముందైతే మొత్తం ఆ ఫ్రీ హ్యాండ్‌వే వేసేదాన్ని. ఆ ఫ్రీ హ్యాండ్‌లో కూడా పెద్ద పెద్దయి ఉంటాయి. అవి ఈసారి ఎప్పుడన్నా నేను ఏ ఫెస్టివల్‌కి ముగ్గు వేసినా మీకు ముందు అది చూపిస్తాను. అంత ఈజీగా ఉంటాయన్నమాట. నేను అంత కాంప్లికేటెడ్‌గా ఉండేవి అసలు తీసుకోను. ఈవెన్ మళ్ళీ వాటికి కలర్స్ చేయడం కూడా చాలా కష్టం కదా! పెద్ద పెద్దవైతే. ఈ ముగ్గు మాత్రం కొంచెం కన్‌ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉందండి. అందుకని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఆ ఫ్లవర్ పెటల్ నుంచి 3 డాట్స్ కలుపుకోవాలన్నమాట. అక్కడి నుంచి అలా కలుపుకున్న తర్వాత మనకి హార్ట్ షేప్‌కి చేసుకోవడం ఈజీ వచ్చేస్తది. దీన్ని గమనిస్తే దీన్ని కూడా దీపాలు చేసేస్తాను చూడండి లాస్ట్‌లో నేను. అక్కడ ఏదో ఫిల్ చేస్తున్నాను అంతే. చూసారా? ఇలా చేసేసాననమాట దీపాలు. అది చాలా ఈజీ ముగ్గులు. మీరు చెప్తే నమ్మరు. ఎంత చిన్న స్పేస్‌లో వేశాను ఈ ముగ్గులన్నీ మీకు చూపించడానికి నేను అనేసి. ఎందుకంటే నేను బయటేం వేయలేదు. చూసారా? ఇంట్లో సెంటర్ టేబుల్ మీద గీసి చూపించాననమాట. నాకు బ్యాక్‌గ్రౌండ్ కూడా ఫస్ట్ నేల మీద అనుకున్నాను కానీ, నాకు ఆ ఫ్లోర్ కంటే దీని మీద అయితే బెటర్‌గా ఉంటుందేమో అనిపించింది. ఎందుకంటే అది చిన్న స్పేస్ కదా! మీకు చూపించాలి కదా! చిన్న స్పేస్‌లో వేశాను అనని. అండ్ ఈ వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. అండ్ ఈ వీడియో చాలా మందికి యూజ్ అవుతుంది అని కూడా అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కామెంట్స్‌లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.